హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. మనం కాజు బర్ఫీని స్వీట్ షాప్లో తీసుకోవాలి అనుకుంటే కేజీ 800 నుంచి 900 వరకు ఉంటుంది. కానీ అలా స్వీట్ షాప్లో తెచ్చుకునే పనే లేకుండా ఇంట్లోనే చాలా హెల్తీగా ఇంకా క్విక్గా కూడా కాజు బర్ఫీని చేసుకోవచ్చు. అది ఎలానో ఈ వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ ఒక 100 గ్రామ్స్ కాజుస్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఫైన్ పౌడర్లా చేసి పెట్టుకోవాలి. 100 గ్రామ్స్ అంటే ఒక కప్పు జీడిపప్పులకి హాఫ్ కప్పు పంచదార పడుతుంది. స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని హాఫ్ కప్ వరకు పంచదార వేసుకోవాలి. మనం ఎంతైతే పంచదార వేసుకున్నామో దానిలో సగం వరకు వాటర్ పోసుకోవాలి. అంటే పావు కప్పు వరకు వాటర్ పోసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ పంచదార అంతా బాగా కరిగేంత వరకు కరిగించుకోవాలి. అలా పంచదార కరిగిన వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి జీడిపప్పు పొడిని వేసుకోవాలి. జీడిపప్పు పొడి వేసిన వెంటనే ఉండలు కట్టినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు విస్కర్తో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడే ఉండలు అనేవి లేకుండా ఉంటాయి. అలా 5 నిమిషాల వరకు కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడు జీడిపప్పు పొడి అనేది పంచదారలో బాగా మిక్స్ అయిపోయి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో కలుపుకుంటూనే జరిగిపోవాలి, లేదంటే అడుగంటిపోతుందండి. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. మిశ్రమం అనేది బాగా దగ్గర పడి ఉడుకు పడుతూ ఉండే టైంలో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసుకోవటం వలన స్వీట్ అనేది అడుగంటిపోకుండా ఉంటుంది. అలానే మధ్య మధ్యలో ప్లేట్లో నీళ్లు పెట్టుకొని పాకంని టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది వచ్చిందో లేదో తెలుసుకోవటం కోసం ఒక ప్లేట్లో నీటిని తీసుకొని అందులోకి కొంచెం కట్లీ మిశ్రమాన్ని వేసుకోవాలి. నీటిలో వేసుకున్న మిశ్రమం అనేది ఒక ఉండలాగా వచ్చినట్లయితే స్వీట్ అనేది రెడీ అయిపోయినట్లే. అప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆపకుండా 5 నిమిషాల వరకు కదుపుకుంటూనే ఉండాలండి. ఇలా కదపకపోతే స్టవ్ మీద ఉన్న స్వీట్ అనేది అడుగంటిపోతుంది. అలా 5 నిమిషాలు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్వీట్ని ప్యాన్ మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న దాన్ని ఫ్యాన్ గాలికి పెట్టకుండా నార్మల్ రూమ్ టెంపరేచర్కి మాత్రమే ఆరపెట్టుకోవాలి. అలా ఆరపెట్టుకున్న స్వీట్ని అంతా ఒక దగ్గరికి తీసుకొచ్చుకొని సాఫ్ట్ డౌలా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. అలా రెడీ అయిన స్వీట్ మిశ్రమాన్ని ప్లేట్కి నెయ్యి రాసుకొని దానిపైన ఈ డోని పెట్టుకొని చపాతీ కర్ర సహాయంతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి పెట్టండి, తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు. మరి ఇంత మంచి హెల్దీ స్వీట్ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.